ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన నేరస్తులు ముగ్గురు. ఒకళ్ళు A1గా కేటీఆర్, A2 వచ్చేసి అరవింద్ కుమార్ గారు, అదేవిధంగా A3 ఇంకోసం X1. సో A1కి సంబంధించి ఈరోజు A1 శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి సో ఆయన మీద ప్రాసిక్యూషన్ ముందుకెళ్లాలన్న ఏసీబీ వాళ్ళు ముందుకెళ్ళి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలంటే తప్పకుండా గవర్నర్ గారి అనుమతి అవసరం. సో దానికి సంబంధించి ప్రభుత్వం చాలా రోజుల క్రితం గవర్నర్ గారి అనుమతి కోరుతూ ఏసీబీ వాళ్ళు గవర్నరు ఈయన A1 మీద ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారిని కొడితే గవర్నర్ గారు ఈరోజు అనుమతి ఇచ్చారు. సో అందరు ఏమనుకుంటుంటే A1గా గవర్నర్ గారు అనుమతి ఇచ్చేసారు, ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయొచ్చు, కేటీఆర్ గారి మీద ఛార్జ్షీట్ వేయచ్చు అనే ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా ఒక మతలబ్ ఉంది. స్టిల్ బీజేపీ పార్టీ కేటీఆర్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది.